బుజ్జిరెడ్డిపల్లి పట్టణంలోని ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి వినయ్ నారాయణ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నమోదు ప్రక్రియను చూశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలిచిందన్నారు. బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశ ప్రఖ్యాతను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రపంచానికి చాటి చెప్పారన్నారు. నేడు ఇతర దేశాలు కూడా భారతదేశం వైపు చూస్తున్నాయన్నారు. 18 కోట్ల సభ్యత్వాలు ఉన్న ప్రభుత్వం బీజేపీ అన్నారు. అదేవిధంగా రాబోయే కాలంలో 20 కోట్ల సభ్యత్వాలు పెంచేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. సభ్యత్వమే పార్టీని నడిపించేది, కార్యకర్త తయారయ్యేది, నాయకుడు వచ్చేది ఈ సభ్యత్వం ద్వారానే. కాబట్టి ఒక ప్రజాప్రతినిధిగా రాజకీయాల్లో ఒక రాజకీయ నాయకుడిగా ఎందుకు పనిచేస్తాం? ఒక ప్రజాప్రతినిధిగా ఎదిగేదాని కోసం రాజకీయ నాయకుడు అవుతాడు. రాజకీయ నాయకుడు ఏమవ్వాలి? ప్రజాప్రతినిధి కావాలి. ప్రజాప్రతినిధి కావాలంటే ప్రజల్లోకి వెళ్ళి ఎక్కువ మంది ప్రజానికాన్ని మన పార్టీలో సభ్యత్వం చేయించుకున్నప్పుడు, మన సభ్యత్వం సంఖ్య పెరిగినప్పుడు మనం ఆ వార్డులో కానీ ఆ ఎంపీటీసీ కానీ ఎంపీటీసీలో కానీ మనం గెలవగలం. కాబట్టి ఆ శక్తిని పెంచుకోవాలంటే ఈ సభ్యత్వం రూపంలోనే ప్రతి ఒక్క కిసాన్ మోర్చా నాయకుడు కానీ పార్టీ నాయకుడు కానీ దృష్టి పెట్టి ఎక్కువ సభ్యత్వాన్ని చేసుకొని దాని రికార్డులో నీట్గా ఫామ్ ఫిలప్ చేసి మన దగ్గర దాన్ని ఉంచుకొని రాష్ట్ర పార్టీకి ఒక కాపీ పంపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ బుచ్చిరెడ్డిపాలెం ప్రాంతంలో కానీ నెల్లూరు జిల్లాలో కానీ అన్ని నియోజకవర్గాల నుంచి కన్వీనర్లు కూడా ఇక్కడికి వచ్చున్నారు. 10 కోట్ల మంది సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇంకా కోట్ల మంది ప్రజలు భారతీయ జనతా పార్టీ పట్ల, నరేంద్ర మోదీ గారి పరిపాలన పట్ల ఆకర్షితులై జాతీయవాదంతో కూడిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎటువంటి అవినీతి అక్రమాలు చేయనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు మనం అభివృద్ధి చెందిన దేశంగా, 3వ అతిపెద్ద ఆర్థికంగా ఎదుగుతున్నటువంటి దేశంగా చేయడంలో కీలక భూమిక పోషించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒకప్పుడు మనం మన సైనికులకి బూట్లు కొనలేని దుస్థితిలో ఉన్న పార్టీని ఈరోజు పెద్ద పెద్ద యుద్ధ విమానాలు సైతం ఇతర దేశాలకి మనం సప్లై చేసే స్థాయికి ఎదిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈసారి అది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 20 కోట్లకి తగ్గకుండా ఉండాలని మనందరినీ సూచించారు. అది చాలా గర్వకారణము. ప్రత్యేకంగా ప్రతి ఇంటిలో మనం ఒక నెంబర్ పెట్టాము. అంటే టోల్ ఫ్రీ నెంబర్ లాగా ఒక మిస్డ్ కాల్ ఇస్తే దానికి ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. మరొకసారి మీకు తెలిసిన నెంబర్ని మరొకసారి చెప్తున్నాను, 8800002024. దీనికి ఏ ఫోన్ ఉన్నా కూడా ఒక్కసారి కాల్ ఇస్తే దానికి మనకి సభ్యత్వ కోడ్ నెంబర్ వస్తుంది. దానిలో మనం రిజిస్టర్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. మనం ప్రతి ఊరిలో ప్రతి గ్రామంలో మనకి తెలియకుండానే మన సభ్యత్వం పొందిన వాళ్ళు, మానసికంగా సభ్యత్వం పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అన్ని రాజకీయ పార్టీల్లో ఒక్కసారి కానీ సభ్యత్వం చేస్తే వాళ్ళు ఆ పార్టీలో ఉన్నా లేకపోయినా, ఇంకొక పార్టీ లేకపోయినా సరే ఆ పార్టీలో వాళ్ళకి సభ్యత్వం ఉంటుంది. ఒక్క భారతీయ జనతా పార్టీలో మాత్రమే 6 సంవత్సరాలకు ఒకసారి నరేంద్ర మోదీ గారి నుంచి క్షేత్రస్థాయి నాయకుడి వరకు సభ్యత్వాలు రద్దయిపోతాయి. ఎందుకంటే పార్టీలోకి వచ్చేవాళ్ళు ఉంటారు, పార్టీలో నుంచి పోయేవాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ తీసేస్తూ వచ్చే వాళ్ళని చేర్చుకుంటూ 6 సంవత్సరాలకు ఒక్కసారి సభ్యత్వాలన్నీ నమోదైపోయి, సభ్యత్వాలన్నీ రద్దయిపోయి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుంది.